అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 లో నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది? ఇమాన్యుయల్ మాట వింటే సంజన గారు నిన్న గేమ్ లో ఉండేవారు. ఇమాన్యుయల్ మాట వినకపోవడం వల్ల ఆమె గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అండ్ బిగ్ బాస్ కూడా ప్రేక్షకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ప్రేక్షకులు వచ్చి పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమేమో వీళ్ళ గేమ్ గురించి క్వశ్చన్లు అడుగుతారేమో అనుకుంటే ప్రేక్షకులు వచ్చారు, ఇలా కూర్చున్నారు గట్టిగా. ఎందుకు నిజంగా వాళ్ళు అసలు కదలకుండా కూర్చున్నారు. ఎందుకు అలా కూర్చున్నారో అర్థం కాలేదు. అండ్ ఏం క్వశ్చన్లు సీజన్కి సంబంధం లేకుండా ఏమేమి క్వశ్చన్లు అడగడం జరిగింది. సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో ఓవరాల్గా ఫస్ట్ ఏం జరిగిందంటే సంజన గారు జైలు జీవితం గడుపుతున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆమెకు బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ సీక్రెట్ టాస్క్ సంబంధించిన కవర్ ఉందని ఆమెకు ఎలా తెలుస్తుందో తెలియదు, కానీ ఆమె మంచి మైండ్ స్ట్రాటజీ ఆమె. ఎందుకంటే ఆమె ఆ సీక్రెట్ టాస్క్ చదివే విధానం ఏదైతే వాష్రూమ్లోకి వెళ్ళి ఆడియన్స్కి వినిపించే విధంగా గట్టిగా చదివింది. అంటే సీక్రెట్ టాస్క్ ఉంది, 3 సార్లు జైలు నుంచి బయటికి రావాలి ఏదైనా ఒక రీజన్తో, మళ్ళీ లోపలికి వెళ్తే 20 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్. అక్కడ 20 పాయింట్స్ 30 పాయింట్స్ అని కాదు, పాయింట్స్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ టాస్క్ ఆడామా అది ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రేక్షకుల్ని మన స్ట్రాటజీలు ఎందుకంటే ఏంటంటే ఇలాంటివన్నీ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే సంజన గారు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఈమె హిందీ బిగ్ బాస్లో కూడా చేసింది కాబట్టి ఆడియన్స్ పల్స్ ఎక్కడ ఉంటుంది, ఎలా పట్టుకోవాలి, ఎక్కడే కంటెంట్ ఇవ్వాలనేది సంజన గారికి బాగా తెలుసు. అందుకే వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆమె చాలా గట్టిగా చదివింది. ఇక ఫస్ట్ ఎలా బయటకు వచ్చిందంటే వాష్రూమ్ కొద్దిగా దట్టిగా ఉంది, బర్నీ గారు ఆ వాష్రూమ్ యూజ్ చేసుకుంటా అంటే పాపం బర్నీ గారు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ వల్లే కదా, బర్నీ గారే కదా లాస్ట్కి ఆమెకు ఉన్నది. సో బర్నీ గారు ఆమె ఉంటాయి కదా, బర్నీ గారు సేవ్ అయ్యి ఈమె జైలుకి వచ్చింది. సో ఓపెన్ చేశారు. మళ్ళీ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందంటే మళ్ళీ ఇమాన్యుయల్ అక్కడ వెళ్ళి కొద్దిగా బ్యాక్ని రబ్ చేశాడు. తర్వాత మళ్ళీ వామిటింగ్ లాగా సెన్షన్ ఏమైనా వస్తే వెళ్ళి రండి సంజన గారు అని చెప్పి బర్నీ గారు మళ్ళీ లాక్ తీస్తారు. ఆమె వెళ్ళింది అక్కడ మంచిగా వాష్రూమ్లో డాన్స్ చేసింది. సో ఏంటంటే ఓవరాల్గా తన టాస్క్ ఏదైతే ఉందో టాస్క్ని సీక్రెట్ టాస్క్ని కంప్లీట్ చేసింది. సో కంప్లీట్ చేసిన తర్వాత బిగ్ బాస్ లైట్ బంద్ చేయండి, బిగ్ బాస్ ఇక్కడ పడుకుంటారు అని చెప్పి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అంటే ఇక సంజన గారి జైలు జీవితం అయిపోయింది, సంజన గారిని విడుదల చేయండి అని చెప్పడం జరిగింది. సంజన విడుదల చేశారు. ఇక మార్నింగ్ అయింది. మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత సంజన గారు అక్కడ కూర్చున్నారు. పాయింట్స్ వచ్చింది. పాయింట్స్ వచ్చినాక మన సంజన గారి పాయింట్స్ పెరిగాయి. సో సంజన గారి పాయింట్స్ పెరిగినప్పుడు ఏమైనా సీక్రెట్ టాస్క్ చేస్తావా అని ఇమాన్యుయల్ అడిగినప్పుడు కదా జైల్లో సీక్రెట్ టాస్క్ ఎలా చేస్తుంది, బిగ్ బాస్ కూడా చెప్పలేదు కదా, జైల్లో ఉంటే ఎట్లా కన్స్ట్రక్షన్ రూమ్ కూడా వెళ్ళలేదు కదా అని చెప్పి ఒక పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ సంజన గారు ఏంటంటే సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేశారు, అది కూడా ఎవరికైతే చెప్పలేదు. ప్రజెంట్ ఏదైతే గేమ్ ప్రాసెస్ నడుస్తుందో దాని ప్రకారం ఒక గేమ్ పెట్టాడు. ఏంటంటే వీల్ బ్యారో. ఏంటంటే సింపుల్గా ఒక వీల్ లాగా ఉంటుంది, దానిపైన 5 పార్ట్స్ పెట్టుకొని తీసుకుని వెళ్ళదు. ఇమాన్యుయల్ ఇక్కడ ఏం గేమ్ ఆడుతున్నాడు మామూలు అరాచకం కాదు. ఏ గేమ్ పెట్టినా మనోడే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సీజన్ మొత్తంలో నాకు తెలిసి ఒక గేమ్ ఓడిపోయాడు అనుకుంటా మనోడు. ఒక్క గేమ్ ఏమో ఓడిపోయాడు, మిగతా అన్ని గేముల్లో విన్నే. నిన్నటి గేమ్లో ఎంత ఫాస్ట్గా బాబా 51 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు గేమ్. అది ఓన్లీ 51 సెకండ్స్. అది ఇంకా మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆపసోపాలు పడుతున్నారు గేమ్ కంప్లీట్ చేయడం. కానీ ఇమాన్యుయల్ ఏదో రోజు అదే పని చేస్తామా, మనం దాన్ని దొబ్బుకుంటూ వెళ్తామా అన్నట్టు 51 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. ఫస్ట్ ఇమాన్యుయల్ కంప్లీట్ చేశాడు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు. తర్వాత డిమన్ పవన్, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత తనుజ గారు, తర్వాత సంజన, లాస్ట్కి భరణి గారు. ఇక చాలా లేట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ కంప్లీట్ చేసింది ఇమాన్యుయలే. నిజంగా మనం ఇమాన్యుయల్ మాత్రం ఒకవేళ ఒలింపిక్స్లో గోల్డ్ పంపిస్తే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టుకొని వస్తాడు. ప్రతిసారి మనకే కొడతాడు. అలాంటి గేమ్స్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్. నిజంగా మనోడు గేమ్స్ ఆడటంలో, టాస్కుల్లో, ఎదుటి వాళ్ళని నవ్వించడంలో, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో, స్ట్రాటజీ లేయట్లో ఆల్రౌండర్ అబ్బా నిజంగా ఇమాన్యుయల్. కాకపోతే ఆ ఓటింగ్ ఏదంటే ఫస్ట్ నుంచి నామినేషన్ లేకపోవడం వల్ల మైనస్ అయ్యాడు, కానీ నిజంగా ఆల్రౌండర్ గేమర్. ఇక తర్వాత పాయింట్స్ మళ్ళీ రివీల్ కావడం జరిగింది. పాయింట్స్లో ఏంటంటే టాప్లో ఇమాన్యుయల్ ఉన్నాడు 150 పాయింట్స్తో, డెమన్ పవన్ 120 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ వేరే పొజిషన్లో ఉన్నారు. లాస్ట్లో మనకు సంజన గారేమో ఉన్నారు. బిగ్ బాస్ అసలు ట్విస్ట్ పెట్టడం జరిగింది. మీరు తదుపరి యుద్ధంలో పాల్గొనాలంటే, మీరు ముందుకెళ్ళాలంటే ఎవరైతే యుద్ధంలో పాల్గొనకూడదో, అంటే టాప్లో ఉన్న వాళ్ళనే కాదు ఎవరైనా సరే యుద్ధంలో పాల్గొనకూడదు, అలాంటి ఒక్కరిని మీరు తప్పించాలి హౌస్మేట్ డిష్తో అన్నప్పుడు కళ్యాణ్ అక్కడ ఏం చెప్తాడంటే సింపుల్గా మనోడు ఏం చెప్తాడంటే మనోడు స్ట్రాటజీ కాదు, గేమ్ పరంగా ఎవడైనా అలాగే ఆలోచిస్తాడు. ఒకవేళ నేను కానీ గేమ్లో ఉండుంటే టాప్లో ఎవరు ఉంటారో వాళ్ళని తీసేవాళ్ళని అని చెప్పి అని అంటాడు. అయితే అక్కడ ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు, కానీ ఇమాన్యుయల్ తీసేయాలని అతని ఉద్దేశం కాదు. ఎవరు టాప్లో ఉంటే అతను తీసేస్తాను, నేను గేమ్లో ఉంటాను. కాకపోతే ఇప్పుడు నేను గేమ్లో లేను కాబట్టి నేను సపోర్ట్ చేసే వాళ్ళను నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇమాన్యుయల్ని కాపాడుకుంటానని చెప్పడం జరిగింది. సో వీళ్ళు నలుగురు లేచి అక్కడ అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఇమాన్యుయల్కే వేద్దామని చెప్పి. అందుకే ఆల్రెడీ లేచి నలుగురు వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుంటున్నారు, సంజన, భరణి, సుమన్ శెట్టి, తనుజ. సో ఇక్కడ ఫస్ట్ సంజన గారికి అడిగితే డిమన్ పవన్ పేరు చెప్పింది. ఎందుకంటే నేను ఇమాన్యుయల్ తీయలేను, ఎందుకంటే వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉంది కాబట్టి నేను తీయలేను అని చెప్పింది. సో ఇక్కడ డిమన్ పవన్ పేరు చెప్పింది కదా. తనుజ, భరణి, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా
ఇమాన్యుయల్ పేరు చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ తిను ఓకే గోయింగ్ ఫర్ హౌస్ డిసిషన్ వెళ్దాము, అక్కడ ఇమాన్యుయల్ అని చెప్పలేదు, హౌస్ డిసిషన్ వెళ్దాము అని చెప్పింది. సో అక్కడ మళ్ళీ పేరు మార్చినట్టు, అంటే హౌస్ డిసిషన్ అంటే మళ్ళీ ఇమాన్యుయల్కి అన్నట్టు. సో ఏంటంటే ఇక్కడ తనుజ కోపం వచ్చింది, మీరు సేఫ్ గేమ్ ఆడకండి, మీరు చెప్తే డైరెక్ట్గా నోట్ నుంచి చెప్పండి ఇమాన్యుయల్ డెమన్ పవన్ ఒక డిసిషన్ పైన మీరు స్టే ఇవ్వండి, మీరు ఇలా ఆడతా అంటే నేను కూడా నా సింగిల్ గేమ్ ఆడుకుంటా అని చెప్పి తనంది. నీకు ఏమవుతాను ప్రతిసారి ఇమాన్యుయల్ నామినేట్ చేయలేదంటావు, ఇమాన్యుయల్తో అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి ప్రతిసారి ఇలాగే తీసుకొస్తావు, ఏం ప్రొజెక్షన్ చేస్తున్నావు అంటే తనుజ పాయింట్ ఒకటే ఏంటంటే చెప్తే మీరు ఇమాన్యుయల్ పైన స్టాండ్గా నిలబడండి, లేకపోతే డెమన్ పవన్ స్టాండ్గా నిలబడండి తన పాయింట్ అనమాట. ఈ మధ్యలో అక్కడ కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ ఇద్దరు మాట్లాడుకుంటే ఏంటో నరేష్ దిశలా ఉన్నారంటే అలాగే అనిపిస్తుంది, నాకు వినబడట్లేదు కదా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఆల్రెడీ ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుయల్కి ఒక స్ట్రాటజీ చెప్తాడు, ఎలాగో మనం నలుగురం ఉంటాం కదా, నలుగురు అవతల వాళ్ళని తీసిద్దాం అదే ప్లాన్ యాక్చువల్గా కళ్యాణ్ ఇమాన్యుల్కి చెప్తాడు, ఇమాన్యుల్ అదే సంజన గారికి చెప్తారు. కానీ ఇక్కడ సంజన అర్థం చేసుకోవట్లేదు, డిమన్ పవన్ కేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ముగ్గురు ఇమాన్యుయల్కి వేస్తారు, ఇక్కడ డిమన్ పవన్కి వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరికి వేస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఇమాన్యుయల్ డైరెక్ట్ డిమన్ పవన్కి వేయలేడు, కళ్యాణ్ కూడా డిమన్ పవన్కి వేయలేడు, కాబట్టి అక్కడ వేసినా మళ్ళీ పోయేది ఖచ్చితంగా ఇమాన్యుయలే. సో అదే స్ట్రాటజీని సంజన గారికి చెప్తారు, కానీ సంజన గారికి అర్థం కాదు. సుమన్ శెట్టి అన్న ఇమాన్యుయల్ అంటాడు, తర్వాత భరణి ఇమాన్యుయల్ అంటాడు. అప్పుడు ఇమాన్యుయల్ కోపం వస్తుంది, ఏంటంటే ఓకే నేను ఇప్పుడు అంటే భరణి చెప్పిన రీజన్ ఏంటంటే వాడు కంబ్యాక్ ఇస్తాడు మళ్ళీ అని చెప్పి నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు, ఓకే నేను ఇప్పుడు గేమ్ నుంచి తప్పుకుంటాను, ఒకళ్ళు కంబ్యాక్ ఇవ్వకపోతే లీస్ట్లో ఉంటే నేను వెళ్ళిపోతాను, ఒక హగ్ ఇచ్చి నన్ను క్లాప్స్ కొట్టి పంపించండి అని చెప్పి అలా మనం కొంచెం ఇరిటేట్ అయితే కావడం జరుగుతుంది. తనుజ కూడా ఇమాన్యుయల్ పేరు చెప్తుంది, ఎందుకంటే ఆల్రెడీ డెమన్ పవన్ పేరు చెప్పింది కదా. సో ఇక్కడే మూడోటి పడగానే ఇమాన్యుయల్ ఏమంటారు, సంజన గారు అందుకే నేను మీకు మరీ చెప్పాను, నేను చెప్పిన విధంగా ఉంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కదా. అంటే అక్కడ సింపుల్ క్లారిటీ మనోడు ఇస్తాడు, ఏంటంటే మనం నలుగురం కలిసి ఒక్కరి కోటేస్తే వాళ్ళిద్దరిలో భరణి గారు కానీ మన సుమన్ శెట్టి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు, మనం నలుగురం కలిసి ఒక కోటేద్దామంటే అక్కడ సంజన గారు ఏమని వినరు, ఏమనంటే మళ్ళీ కళ్యాణ్ మీద నువ్వే కదా ఈ ఐడియా ఇచ్చావంటే అదే ఒక గేమ్ స్ట్రాటజీ కదా, ఎవడైనా సరే గేమ్లో లేనప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని తిద్దామంటారు. కాకపోతే అక్కడ డెమన్ తీస్తా అంటే కూడా ఒప్పుకోడు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి, ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇంకా సంజన కలిసి డెమన్ పేరు, సో డెమన్ పేరు చెప్తే డెమన్ తీస్తా అంటే నేను ఊరుకోను అని చెప్పి అక్కడ, ఎందుకంటే డెమన్కి ఈ మధ్య కళ్యాణ్కి ర్యాపో పెరుగుతుంది, వాళ్ళిద్దరికి ఫ్రెండ్ ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి డెమన్ తీస్తా అంటే కూడా నేను ఒప్పుకున్నాను అక్కడ నిలబడ్డాడు. అలాగే ఇమాన్యుయల్కి కొన్ని స్ట్రాటజీలు చెప్పడంలో కూడా కళ్యాణ్ అక్కడ సక్సెస్ కావడం జరిగింది, ఏంటంటే గేమ్లో లేకపోయినా మంచి సక్సెస్ కావడం జరుగుతుంది, అక్కడ ఒక పాజిటివ్ పాయింట్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో కళ్యాణ్ మళ్ళీ ఒక ఐడియా ఇస్తాడు ఇమాన్యుయల్కి, ఏంటంటే మనం ముగ్గురం కలిసి సంజన గారికి వేసిద్దాం, అంటే డిమన్ పవన్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ముగ్గురు సంజన గారికి వేసిద్దామని అలా ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. రిస్క్లో ఉండకుండా ఉండడానికి ఏంటంటే ఇమాన్యుయల్కి ఓటు మార్చుకుంటా అన్నప్పుడు ఇక్కడ తనుజ ఏం చేస్తుందంటే నేను అలా ఆప్షన్ ఉంటే నేను నీ కోటేస్తానని చెప్పి సంజన గారు కోటేస్తుంది. సో ఇమాన్యుయల్ సంజన గారికి అలా అనుకుంటే ఇక నేను గేమ్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఆమె గురించి ఆమె ఆలోచించుకున్నప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి సంజన గారు కోటేసినప్పుడు, ఎప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తావు ప్రతిసారి నువ్వు తీస్తూనే ఉంటావు కదా అన్నప్పుడు ఆ మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ మాట కాదు ఇమాన్యుయల్ విషయంలో, ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా స్ట్రాంగ్గా సంజన గారి కోసం హౌస్లో చాలా స్ట్రాంగ్గా నిలబడతారా, ఎవరైనా నిలబడతారా అంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ నిలబడతాడు. సో ఇది ఓవరాల్గా అయిపోయింది, ఏంటంటే అవుట్ ఆఫ్ ది గేమ్ ఎవరు అంటే సంజన. సో సంజన గారు అయితే యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఇక దానికి యుద్ధం అని పేరు పెట్టారు, ఇక నెక్స్ట్ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో టాప్లో ఉన్నది ఇక ఇద్దరే, ఆ ఇద్దరు ఎవరంటే ఇమాన్యుయల్ ఇంకా డిమన్, వీళ్ళిద్దరూ ఆడియన్స్ ఎదుర్కోబోతున్నారు. సో ఆడియన్స్ ఎదుర్కోబోతున్నారు ఏంతో అని అనుకున్నారు, బయటకు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ కూర్చున్నారు, నిజంగా అసలు వాళ్ళు ఇలా స్టక్ అయిపోయి కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు మరి బిగ్ బాస్ ఏమైనా కదిలితే కాళ్ళు ఇరగొడతా అన్నాడా ఏంటో తెలియదు, కానీ అందరూ స్టక్ అయిపోయి కూర్చున్నారు. అందులో ముందు ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకొని అద్దాలు పెట్టుకుంది, ఆమె అచ్చం భలే ఉందబ్బా, క్యూట్గా ఉంది, బొమ్మలా కూర్చొనే ఉంది, పాప ఆమె క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సో ఏంటంటే క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్స్ అడిగిన తర్వాత బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగాడు, ఏమేమి క్వశ్చన్లు అడిగారు అసలు తలెత్తిక క్వశ్చన్లు అవి సంబంధం లేని క్వశ్చన్లు అడిగాడు అంతా. హౌస్లో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు బోర్డు మునిగిపోతుంది, వీళ్ళిద్దరితో మీరు కాపాడాలనుకుంటే ఎవరిని కాపాడుకుంటారు అంటే ఒకరు ఇమాన్యుయల్ పేరు చెప్పడం జరిగింది, ఎందుకంటే మంచి కామెడీ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి. మిగతా ఇద్దరు ఏంటంటే డెమన్ పవన్ని కాపాడితే మరో ఇంకో 10 మందిని కాపాడతారని చెప్పి ఇంకో ఇద్దరు మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది డెమన్ పవన్కి. తర్వాత బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగాడు వీళ్ళిద్దరికి, డెమన్ పవన్కి ఇంకా ఇమాన్యుయల్కి, సక్సెస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళిద్దరు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో డెమన్ పవన్ ఇస్తాడు, పెద్ద లాజిక్గా ఏమి ఇవ్వరు, సింపుల్గా ఇస్తారు, ఏదైతే పాస్ట్లో ఏంటి ఫ్యూచర్లో ఏంటి అనేది సక్సెస్ అని చెప్పి మనం ఏ విధంగా ఉన్నామని చెప్పి సక్సెస్ అని చెప్పి డిమన్ పవన్. సో ఏంటంటే మనకు ఒక ఐడియా వచ్చిందంటే అదే మనం సక్సెస్ దిశగా ఒక అడిగేసినట్టు అయితే చెప్పి ఇమాన్యుయల్. ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ మంది ఇమాన్యుయల్ బాగా చెప్పాడని చెప్పి ఆ ప్లకార్డులు చెప్తారు. సో ఏంటంటే ఇమాన్యుయల్కి ఆడియన్స్ ఓట్ రిక్వెస్ట్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. సో ఆడియన్స్ని ఇమాన్యుయల్ అయితే
ఓట్ రిక్వెస్ట్ అయితే చేసుకోవడం జరిగింది ఓవరాల్గా. ఆడియన్స్ని ఎదుర్కోవాలంటే ఆడియన్స్ ఎదురుంటారు అని చెప్తే సింపుల్గా అయిపోదు కదా. మీ దగ్గరికి ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతారు, మీ ముందుకు ఆడియన్స్ వస్తారు, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్లు కావాలంటే అడుగుతారు అని చెప్పి అయిపోతాయి. ఆడియన్స్ మిమ్మల్ని ఎదుర్కోవాలి, ఆడియన్స్ని మీరు ఎదుర్కోవాలంటే ఏదో అనుకున్నాం. అక్కడ ఆడియన్స్ ఎదుర్కోవాలంటే పెద్ద సీన్ ఏం లేదు. ముందు ఆడియన్స్ ఉంటారు, ఏవో తలెత్తుకో 2-3 క్వశ్చన్లు అడిగారు, దానికి వెళ్ళి ఆన్సర్లు చెప్పారు. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే సంజన గారికి మీకు బాండింగ్ ఏవి ఇప్పుడు ఇలా ఉంది కదా, బయట కూడా ఇలాగే ఉంటుందా? అది ఒక్క క్వశ్చన్ మాత్రం చాలా సాలిడ్గా అనిపించింది. ఎందుకంటే సంజన గారి కోసం చాలా సాలిడ్గా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అమ్మ తప్పు చేసినా సరే అమ్మాయి కదా అని చెప్పి ఏదైతే మాట మాట్లాడడం జరిగిందో అది నిజంగా ఎక్సలెంట్గా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఇమాన్యుయల్ చుట్టూ జరిగింది. ఓవరాల్గా ఇమాన్యుయల్ చుట్టూ, సంజన చుట్టూ, తనుజ చుట్టూ, వీళ్ళ చుట్టూ ఎపిసోడ్ మొత్తం జరిగింది. సో అదనమాట. సంజన గారి కోసం ఇమాన్యుయల్ చాలా గట్టిగా నిలబడుతున్నాడు ప్రతిసారి కూడా, కానీ సంజన గారు కొన్ని సార్లు మొండి చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా నిలబడితే బాగుండేది. ముందు ఏదైతే ఇమాన్యుయల్ స్ట్రాటజీ చెప్పడం జరిగిందో అదే స్ట్రాటజీ ఫాలో అయితే బాగుండేది. బట్ ఆ స్ట్రాటజీ ఫాలో అయితే బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ అనేది ఇంత పెద్దగా లాగ్ అయ్యేది కాదేమో. సో ఫైనల్గా ఇదనమాట ఓవరాల్గా ఎపిసోడ్లో ఇమాన్యుయల్ గేమ్ కింగ్, నిజంగా గేమ్లో అరాచకం అని చెప్పొచ్చు. సో గేమ్లో నాకు తెలిసి ఈ సీజన్లో డెమన్ పవర్ని ఇమాన్యుయల్ కొట్టేవాడు నాకు తెలిసి నిజంగా ఎవరు లేరు. సీజన్లో ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? మీ టాప్ ఎలాగో అందరికీ తెలుసులేండి. ఇక టాప్ 5 ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి. లేకపోతే ఇద్దరు ఎవరు వెళ్తారు? సంజయ్ గారు, సుమన్ శెట్టి గారు వెళ్తారా? లేకపోతే భరణి గారు, సుమన్? ఎందుకంటే సుమన్ శెట్టి గారు కన్ఫర్మ్ అనుకోండి. ఇక సుమన్ శెట్టి గారు, భరణి గారు పోతారా? లేకపోతే సంజన గారు, భరణి గారు వెళ్తారా? టాప్ 5 ఉంటే, లేదా టాప్ 6 పెడతారా? టాప్ 6లో పెట్టి సుమన్ శెట్టిని పంపించి భరణి గారిని టాప్ 6 వరకు, అంటే లాస్ట్ వీక్ వరకు ఉంచుతారా అనేది చూడాలి. ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఇది జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.